ఆయనకు ప్రతిపక్ష హోదా రాదు. ఎందుకు రాదు అని అంటే ఆయన వైఎస్ఆర్సీపీ సభ్యుల సంఖ్య 11 మాత్రమే ఉంది. ఎవరికైనా ప్రతిపక్ష హోదా కల్పించాలా అని అంటే 1/10 ఆఫ్ ది హౌస్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న స్ట్రెంగ్త్లో 1/10 వస్తేనే ఆయన ప్రతిపక్ష హోదా కల్పించబడుతుంది. హోదా ప్రకారము అలవెన్సెస్ కానీ ఇతర పెర్క్స్ కానీ వస్తాయి. కానీ అవి రావాలనంటే ఆయనకు ప్రజలు ఆయనకంత మద్దతు తెలిపారా. 11 మంది శాసనసభ్యుల్ని ఇచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, నేను గంటల తరబడి మాట్లాడాలంటే ఎట్లయితుంది? నీకున్న సబ్జెక్టును నీవు ఎంత సమర్థవంతంగా నువ్వు ప్రశ్నించగలిగితే ప్రశ్నించేదానికి అవకాశాలు ఉంటాయి, లేకుండా ఉండవు శాసనసభలో. ఎందుకంటే 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి కాస్తో కూస్తో సభాపతి గారు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఊరిక సొల్లు మాటలు సొంగ కబుర్లు గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పాలంటే కుదరదు. ఏదైనా నీకు ఉన్న సబ్జెక్టును ప్రిపేర్ అయిపోయి సంక్షిప్తంగా చెప్పేదానికి సబ్జెక్ట్ ఉండాలి కదా. సబ్జెక్ట్ ప్రకారం చెప్తే సబ్జెక్ట్ అయిపోయినంత వరకు ఎవరైనా ఇస్తారు సమయం. నీకు మాట్లాడేదానికి ఓపిక లేదు, ఆ సమయస్ఫూర్తి లేదు కాబట్టి పోలేకపోయి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రావడం లేదంటున్నారు. అది కుంటిసాకే అవుతుంది. కానీ నీకు ప్రజలు ఇచ్చిన మేరకు నీవు నెరవేర్చాల్సింది ఉంటుంది. అది నెరవేర్చటం లేదు నువ్వు.